ఉత్తరాంధ్రను భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వానలకు వాగులు ఉరకలు వేస్తున్నాయి. గడ్డలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా మారుతున్నాయి. రహదారులు తెగిపోయి వేల ఎకరాల్లో పంటలు మునిగిపోయి తీరని నష్టాలు మిగుల్చుతున్నాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్త ఎల్లవరం సమీపంలో పాలగెడ్డ పోటెత్తుతోంది. కొత్త ఎల్లవరానికి ఇతర ప్రాంతాలతో రవాణా ఆగిపోయింది. ఏలేరు కాలువ పొంగి అనకాపల్లి విశాఖపట్నం జాతీయ రహదారి కొప్పాక వద్ద దెబ్బతింది. వాహనాల్ని దారి మళ్లించారు. అనకాపల్లి జిల్లా బొజ్జన్న కొండ వద్ద ఏలేరు కాలువ, పులికాట్ వాగు పంట పొలాల్ని ముంచెత్తాయి. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చి నీరు ఎక్కువ, వెళ్ళి నీరు తక్కువ సార్. దానివల్ల మొత్తం ఈ పొలాలు మొత్తం మునిగిపోయండి. మునిగిపోయి మొత్తం ఇంకా దేనికి కూడా పనికిరావు. రైతు మొత్తం గత 15 రోజులు అవుతుంది సార్ ఉడుపులు ఉడిసి. మొత్తం రైతులందరూ కూడా ఎంతో కష్టపడి ఉడుపులు ఉడుచుకొని ఏదో 4 గింజలు పండితే సంవత్సరం మొత్తం తిందాం అనుకున్న టైంలోనే మొత్తం ఇలాగా వాతావరణం ఇలా సహకరించకపోవడం వల్ల మొత్తం మునిగిపోయింది. 4 రోజులు బట్టి అలాగా తయారైపోయింది. కులిపోయినట్టే లేదు, ఇంక పని చేయదు, ఇంకెందుకు పనికిరాదు. అది తగ్గాలంటే ఏ నెల పడుతుంది. ఇంతవరకు కనుచూపిన మోటూరు కొంతది. మోటూరు, పావిపాలెం, చిన్నగ్రవరం, ఇలా రేబాక, ఇలా శంకరం, ఈ తుంపాల మధ్యన ఉందన్నమాట. అంతానా మొత్తం అంతానా. అనకాపల్లి మండలం శంకరంలో నీట మునిగిన పంట పొలాల్ని భాజపా ఎంపీ సీఎం రమేష్ పరిశీలించారు. లక్ష్మీపురంలో నీట మునిగిన పంట పొలాల్ని స్థానిక ఎమ్మెల్యే KSNS రాజు పరిశీలించారు. మోకాళ్ల లోతు నీళ్లల్లో వెళ్లి రైతులతో మాట్లాడారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో తాండవ జలాశయం నిండుకుండలా మారింది. 2 గేట్లెత్తారు. తాండవ జలాశయం పరివాహక ప్రాంతాల్ని హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సభాపతి అయ్యన్న పాత్రుడి కుమారుడు నర్సీపట్నం పురపాలక సంఘం కౌన్సిలర్ రాజేష్ కూడా రిజర్వాయర్ను పరిశీలించారు. విశాఖ జిల్లాలో వర్షాలకు నిండుకుండలా మారిన మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ పరివాహకంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. మేఘాద్రి గెడ్డతో పాటు గోపాలపట్నంలోని పలు ప్రాంతాల్ని కలెక్టర్, ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రిజర్వాయర్ ని పరిశీలించారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం బుడ్డివలసలో పాడుబడిన ఎలిమెంటరీ స్కూల్ భవనాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూల్చివేయించారు. వర్షాలకు నానిన ఆ భవనం కూలితే పక్కనే తరగతి గదిలో ఉన్న పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించి అప్పటికప్పుడు జేసీబీ తెప్పించి పడగొట్టించారు. విజయనగరం జిల్లా సాయన్నగెడ్డ పొంగింది. రేగిడి, సంతకవిటి మండలాల్లో ముంపునకు గురైన వందలాది ఎకరాల్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పరిశీలించారు. పంట నష్టం అంచనా వెయ్యాలని అధికారుల్ని ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో వందలాది ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. పత్తికాయలు నల్లగా మారిపోయాయి. సాలూరు మండలం సొంపిగాం వెళ్లేందుకు వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. గ్రామస్తులు పీకల్లోతు నీటిలో నడుస్తూ వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఉల్లిపాయల కన్నా దేని కూరగాయల కన్నా దేనికన్నా మిరపల కన్నా మనం కూర గెడదాటే రావాలి. దానివల్ల ఇబ్బంది అయిపోతున్నాం. వర్షాలు పడుతుండగా పత్తి ఏరేసి పోగొట్టాము, నల్లగా అయిపోతుంది. చెట్టు నుండి కాయలు కూడా నలుపు వచ్చేస్తుంది. ఇంక ఎవరు ఇంట్లో కొంటారు? ఇక్కడ మమ్మల్ని ఎవరు కొంటారు? ఇంత పెట్టుబడి పెట్టినా మరి ఇప్పుడు మాకు కొనడానికి ఎవరు రాలేదు. పెట్టుబడి పెట్టాము, ఇప్పుడు నాశ అయిపోతాము.